హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. 3 మినిట్స్ కొంచెం ఓపిక చేసుకుని చూసారంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా మీకు అర్థమవుతుంది. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపించేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి చికెన్ వాటర్ లేకుండా తీసుకుని దాంట్లో సాల్ట్ సరిపడా, పసుపు, కారము, నిమ్మరసము, బిర్యానీ మసాలా, పచ్చిమిరపకాయలు, అలాగే 1 కప్పు పెరుగు, తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఇలాగా ముక్కకు పట్టేలాగా కలిపి కొంచెం ఆయిల్ కూడా వేసామంటే కొంచెం స్మూత్గా అవుతుంది అనమాట ముక్క అనేది. కొంచెం ఆయిల్ వేసి దాన్ని కూడా బాగా కలిపేసి 3-4 అవర్స్ వరకు మనము రెస్ట్ ఇచ్చేయాలి చికెన్కి. అలా అయితే మసాలా అంతా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. అలా అయితే రైస్ మెత్తగా వస్తుంది. తర్వాత ఎసరికి సరిపడా నీళ్ళు పెట్టుకుని ఒక గిన్నెలో దాంట్లో ఓల్ గరం మసాలా అంతా వేసి, నిమ్మకాయ చెక్క పిండేసి అది కూడా వేసేసి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి తెరలు కాగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఇవి ఒక 80% ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఒక జల్లెడ లాంటిది తీసుకున్నామంటే నీరన్నీ ఇంకిపోతుంది ఇలాంటిది. నిమ్మకాయలు పక్కకు తీసేసి ఆ రైస్ అంతా అందులో వడపోసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని ముందుగా మనము ఆనియన్స్ వేపించాం కదా, ఆయిల్, కొంచెం నెయ్యి, హోల్ గరం మసాలా, 1 టమోటా కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మధ్యలో మధ్యలో తిప్పుతూ 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకోవాలి. ముక్క చాలా స్మూత్గా ఉడికిపోతుంది అనమాట. మీకు లెగ్ పీస్ కావాలన్నా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఎవరో తినరని వేయలేదు నేను. తర్వాత సగం కూర తీసేసుకుని పక్కకి ఇలా సగం రైస్ వేసి ప్లాట్ చేసి తీసిన కూర కూడా వేసేసి బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా పైన వేసి మిగిలిన రైస్ కూడా వేసేసి మనము గంజి తీసాం కదా, రైస్ నేను తీసిన గంజి కొంచెం వేసుకోవాలి, ఉడుకుతుంది అనమాట. రైస్ 20% ఇంకా ఉడకాలి కదా. తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసేసి నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి కొంచెం బరువు పెడితే దమ్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. ఒక 10 నిమిషాలు అలాగా సిమ్లో వదిలేయాలి, మాడుకోకుండా చూసుకుంటూ సిమ్లో చూపెట్టేయాలి. తర్వాత మూత తీసి వస్తే ఇలాగా పొడి పొడిలాడుతూ రైస్ అసలు విరగదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ నా స్టైల్లో చేశాను నేను, చాలా బాగా వచ్చింది. ఘాటు కూడా ఎక్కువేం అవ్వలేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు